మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలోని అయ్యప్ప దేవాలయం వద్ద గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మామిళ్ల జ్యోతి కృష్ణముద్రాజ్ సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అయ్యప్ప దేవాలయం ముందు ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైటింగ్ సిస్టమ్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీశైలం గౌడ్, భగవాన్ రెడ్డి, నారాయణ గుప్తా తదితరులు ఉన్నారు. ఈ పూజా కార్యక్రమం మంచి రోజు. అదేవిధంగా గురువారం కార్తీక మాసంలో ఈరోజు అయ్యప్ప స్వామి దగ్గర సీసీ రోడ్కు శంకుస్థాపన, అదేవిధంగా ఐమాక్స్ లైట్కు మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడే ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజే గజ్వేల్ తాలూకాలో కూడా ఈ సంవత్సర కాలం అయింది మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న నాయకత్వంలో ఏర్పడి విజయోత్సవ ర్యాలీ అంటే ఈ సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని కార్యక్రమాలు పెట్టుకుంటారు, ప్రజలకు ఏ విధంగా మొదలైంది, ఏ విధంగా మంచి జరుగుతుంది అనే ప్రచార కార్యక్రమం కూడా సాంస్కృతిక వాళ్ళ ఆధ్వర్యంలో పొద్దున్నే మేము గజ్వేల్లో వాళ్ళ ప్రచారాన్ని స్టార్ట్ చేసి వాళ్ళు అక్కడ ఇప్పుడు సంవత్సరం నుంచి కాంగ్రెస్ చేసిన అభివృద్ధితో పాటు రేపు కాలంలో చేయబోయే అభివృద్ధి గురించి కూడా వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. దానికి పొద్దున్నే ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అదేవిధంగా మీరు కూడా తూప్రాన్లో చూడాలి, మా కొత్త చైర్మన్ జ్యోతి కృష్ణ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వార్డులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సీసీ రోడ్లే కానీ, లైట్లే కానీ, ఏ అవసరం ఉన్నా మన అవినీతి రహితంగా ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఇచ్చి, అదేవిధంగా ఇక్కడ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో తీర్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అందులో భాగంగానే మీరు చూస్తున్నారు, ఇప్పుడు వడ్ల కొనుగోలు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉట్టిగా బదనాం చేసే కార్యక్రమం పెట్టుకోరు, కానీ ఏదైతే రేవంత్ అన్న అనౌన్స్ చేసిండో 500 రూపాయలు సన్న వడ్లకు బోనస్ కూడా ఆల్రెడీ అకౌంట్లో పడుతుంది. అదేవిధంగా వడ్లు ఎన్ని వండినాయో మీ అందరు గమనిస్తున్నారు, అవన్నీ కూడా ప్రభుత్వం తీసుకొని వాళ్ళకి తొందరగా పైసలు వచ్చే విధంగా కూడా చేస్తుంది. ఈ విధంగా ప్రజలకు అవసరాలు అన్నీ తీర్చే విధంగా ఉంది. ఎందుకంటే ఎవరైనా మాటిస్తే మాకు 5 సంవత్సరాలు ఉంది, 5 సంవత్సరాలలో మేము అన్నీ చేయగలుగుతామంటాం. కానీ మా ప్రభుత్వం అట్లా కాదు. రాగానే మొట్టమొదటిది మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించినాము. దాని తర్వాత మీకు గృహజ్యోతి అని పథకం తీసుకున్నాము. 200 యూనిట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నో వాళ్ళందరికీ ఇస్తున్నాం. ఇప్పటికి కూడా ఎవరైనా అర్హులు ఉన్నోళ్ళుండి రాకపోతే ఇక్కడ ఎండిఓ కానీ ఎంఆర్ఓ కానీ మీరు పోయి చెప్తే మేము దాని మీద ఎంక్వైరీ చేసి తప్పక అదే విధంగా ఇస్తాం. అదేవిధంగా 500 సిలిండర్ కూడా మీకు, ఎందుకంటే మహిళలకు ఇబ్బంది అవుతుంది, 12-1500 సిలిండర్ అయింది, 500కి ఇస్తామని అదే మాట నిలవడం. అదేవిధంగా రుణమాఫీ కూడా మీరు గమనించాలి, 1,00,000-1,50,000 అయిపోయింది. ఆ 2 లక్షలది కూడా ఈ సంవత్సరం లోపల చేస్తామని నిన్న కూడా మా నాయకుడు రేవంత్ అన్న గారు చెప్పారు. ఈ విధంగా ప్రజలకు సేవ చేయాలి, మంచి పేరు రావాలి, మంచి అభివృద్ధి చేసుకోవాలి, అభివృద్ధి ఎక్కడ ఆగొద్దన్న ఆలోచనతో ఇక్కడ తూప్రానే కాదు గజ్వేలే కానీ మన మొత్తం తెలంగాణలో అభివృద్ధి పదంలో నడుస్తుంది. అందుకోసమే ఇప్పుడు మీరు చూస్తున్నారు మన ఎమ్మెల్యే గారు మరి మనం గెలిపించిన 3వ సారి, కానీ ఒక్కసారైనా బయటకు వచ్చిండా?
వస్తుంది నాయన పులి లెక్క చెప్తారు వాళ్ళు, ఇక వస్తుంది అవి వస్తుంది. అది కాదు, ఎవరికి ఏం అవసరం ఉన్నదని నీకు మూడోసారి గెలిపించినందుకు ఇక్కడ ప్రజలన్నా నువ్వు వాళ్ళని పలకరించే విధంగా, వాళ్ళని ఆదుకునే విధంగా, నీతో ఎంత అయితే అంత చేసే విధంగా నువ్వు ఉండాలి. కానీ నువ్వు ఆ విధంగా లేవు. నిన్ను గెలిపించినా ఇప్పుడు సంవత్సరం అవుతుండే, ఒక్కసారి 15 ఆగస్టుకు రాకపోయే, 26 జనవరికి రాకపోయే, మన దగ్గరికైనా రావాలే కదా మరి మన ఎమ్మెల్యే గారు. ఆ విధంగా ఆయన సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా గమనించి రేపు రాబోయే కాలంలో ఇన్ని మంచి పనులు చేస్తారు కాబట్టి స్థానిక ఎలక్షన్స్లో రేపు మున్సిపాలిటీ కానీ సర్పంచ్ ఎంపీటీసీ అన్నిట్లలో కూడా ఇంకా కూడా మా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపిస్తే తప్పక ఇంతకన్నా ఎక్కువ మంచి పనులు చేసి సేవ చేసి ప్రజల మనసులు గెలిచే విధంగా మేమందరం కూడా ఉంటాం. మేమందరం కూడా ఇక్కడ ఎలక్షన్ అన్నా కానీ మా అదృష్టం కొద్ది ఇవాళ మా డిసిసి ప్రెసిడెంట్ గారు కూడా అనుకోకుండా మాతో జాయిన్ అయినందుకు, అదేవిధంగా చైర్మన్ గారు ఇక్కడ ఉన్న మా మహేందర్ అన్న, భాస్కర్ అందరం ఒకటే పట్టు మీద కలిసి కట్టుకుండి రేపు మీకు సేవ చేసే భాగ్యం కల్పించి, అదేవిధంగా ఆ సేవ చేసినందుకు, ఆ భాగ్యం కల్పిస్తున్నందుకు రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్ ఎంపీటీసీలను గెలిపించవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాను. అదే కొత్తగా కోర్టు కూడా శాంక్షన్ అయింది. ఆ కోర్టు ఆర్డర్ కూడా మీ అందరికి కూడా మీకు ఇప్పుడు ఇక్కడ మా ఒక్కొక్క కాపీ ఇవ్వదలుచుకున్నాం. ఎందుకంటే తూప్రాన్ కూడా ఈ ఆర్టీఓ ఆఫీస్ అయిన తర్వాత దాన్ని అదే విధంగా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఇటు పోతే గజ్వేల్ కన్నా పోతున్నారు, అటు పోతే మెదక్ కన్నా పోతున్నారు, అటు పోతే నర్సాపూర్, అటు ఎవ్వరు పోకుండా మన సమస్యలు ఇక్కడనే పరిష్కరించుకునే విధంగా మన కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది. దీనికి ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా ఆర్డర్ ఉంది. మీ అందరికి కూడా కాపీ ఇస్తాం. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రజలకు తెలిస్తే అరే మాకు దగ్గర అవుతుంది. ఎందుకంటే ప్రజల పాలన అంటే దగ్గర ఉండాలి. మరి ఆయనకే గడీల పాలన కాదు, మాది ప్రజల పాలన. అందుకోసం ఇటువంటి ప్రభుత్వానికి కూడా మీరు కూడా విలేకరుల మీ బాధ్యత ఉంది. మంచి సూచనలు ఇచ్చి మీకు ఇంకేమైనా అవసరం ఉంటే తప్పక మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి, ఎక్కడైనా ఎమ్మెల్యే అందుబాటులో ఉంటాడు. మనకు ఎమ్మెల్యే లేడు అనుకొని మీరు మా ద్వారా సేవలు కొనవలసిందిగా కోరుకుంటున్నాం.